ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని సియోనులో నుంచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ ప్రార్థనలను బట్టి, దేవుని అత్యున్నతమైన సాటి లేని కృపను బట్టి మేము కూడా దేవుని యొక్క గుడారంలో క్షేమంగా ఉన్నామని మీకు తెలియచేస్తున్నాము. మీరు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, మీ కుటుంబాల యొక్క క్షేమం కొరకు మేము ప్రతిదినం దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేస్తున్నామని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచిది. మరి ఒక చక్కటి వాగ్దానం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక చక్కటి వాగ్దానం నాకు జ్ఞాపకం చేయటం, తెలియచేయటం జరిగింది. ఈ సమయంలో నేను మీతో దాన్ని పంచుకుంటాను. అందరూ ఈ వాగ్దానం వినటానికి సిద్ధపడాల్సిందిగా మీరున్నటువంటి స్థలంలో సిద్ధపడి యొక్క వర్తమానాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆత్మలో ధ్యానం చేస్తూ ఈ వర్తమానాన్ని ఆలకించి వీక్షించాల్సిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి వాక్యం ప్రభు వాగ్దానంగా మనకు మరలా ఇవ్వడం జరిగింది. దానిని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 28వ వాక్యం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంతో మీ తలలో పైకెత్తుకోనండి, మీ విడుదల సమీపించి ఉన్నది అని చెప్పానని ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి ఒక చక్కటి మాట వాగ్దానంగా ప్రభు ఈ మాసానికి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఈ మాసానికి మాత్రమే సంబంధించిన వాగ్దానం కాదు, నీ జీవితకాలం అంతటికి కూడా సరిపోయిన వాగ్దానం. చాలా చక్కగా నిన్ను ధైర్యపరిచేటటువంటి, అంత మాత్రమే కాదు, విశ్వాసాన్ని సడలింపబడనివ్వకుండా, బలహీన పడనివ్వకుండా బలపరిచి, అలాగే నీ విశ్వాసాన్ని దృఢపరిచి స్థిరపరిచేటటువంటి చక్కటి వాక్కు మనం ఇక్కడ గమనిస్తాం. ఈ లోకంలో మనం ఎవరిని గమనించినా కానీ మనం సిగ్గుతో తలదించుకునేలాగే మనతో మాట్లాడతారు. మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఉన్న విశ్వాసం, ధైర్యం, నిరీక్షణ కూడా కోల్పోయేలాగా ఉంటుంది. కానీ ప్రభు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఎలా ఉంటుంది. అది ఎలాగానంటే, మొదట ఆయన చెప్తున్నారు, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకని భయపడకూడదు, ఎందుకని ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే, నీ విడుదల సమీపించి ఉన్నది అని చెప్పారని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఇవి ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకోనండి. ఏమండి, మనతో ఎవరి మాటలు చెప్పగలుగుతారు? తల పైకెత్తుకో అనని. ఏదైనా ఒకటి జరిగితే తలవంపులు తెచ్చావు, తలదించు అని చెప్పని మాట్లాడేవాళ్ళు. కానీ ధైర్యం తెచ్చుకో, ఏం దిగులు పడబాకు, భయపడకో, తల పైకెత్తు అని చెప్పగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కరే ఆ మాట చెప్పగలరు. ఆయన మరి ఒక మాటను మనం ఇక్కడ చెప్పడం గమనిస్తాం. అదేమిటి అని అంటే, మీ విడుదల సమీపించి ఉన్నది అని చెప్పానని. అవును, ఆయన అంటారు, నేను నిన్ను విడువను, ఎడబాయను అని. ఆయన మనలను విడువని దేవుడు. మన విడుదల గురించి, మన విమోచన గురించి, మన రక్షణ గురించి మనకు ఒక శుభ సమాచారాన్ని తెలియచేసే దేవుడు. ఈ సమయంలో నేను విశ్వసిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ఈ విశ్వాసంలో ఏకీభవించండి. మన దేశానికి విడుదల సమయము సమీపించి ఉన్నది.
ప్రపంచంలో ఉన్న దేశ ప్రజలందరికీ కూడా విడుదల సమయము సమీపించి ఉన్నది. ఈ వర్తమానాన్ని ఆలకిస్తూ వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు విడుదల సమయము సమీపించి ఉన్నది. భక్తుడైన యోబు అంటారు, నా విమోచకుడు సజీవుడు అని. మనల్ని విడిపించేవాడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ఒక్కడే. విడువను అని వాగ్దానం చేసిన ఆయన మన విడుదల సమీపించి ఉన్నది అని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఆయన ఎవరు అనంటే ఈ మాటలు చెప్పిన ఆయనే మనలను విడిపించ సమర్థుడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. రూతు గ్రంథంలో మనం గమనిస్తే నేను నిన్ను విడిపించేదను అని చెప్పానని బోయజు రూతుతో చెప్పినట్లుగా మనం గమనించగలం. బోయజుని ఈ సందర్భంలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోల్చుకున్నట్లయితే రూతుని మనకి, సంఘానికి లేదా దేశానికి పోల్చుకొని మనం గమనించినట్లయితే ఒక దేశాన్నే కానివ్వండి, నిన్నే కానివ్వండి, నీ కుటుంబాన్నే కానివ్వండి విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే నీ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు. ఎవరు నిన్ను విడిపించలేకపోవచ్చు. అర్థమవుతుందండి? ఆయన మనలను విడిపించగలిగిన విమోచకుడైన యేసు, ఆయన విడిపించగలిగిన వాడు గనుకే మీ తల పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించి ఉన్నది అని దేశానికి, నీకు, నీ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని మూట కట్టేటటువంటి మాట ఇక్కడ ప్రభు చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం గమనిస్తే, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. స్వతంత్రత లేదా విడుదల, విమోచన, రక్షణ ఇవన్నీ దగ్గర పదాలు. మీ విడుదల, మీ విమోచన, మీకు స్వతంత్రం, మీకు రక్షణ సమీపించినది అని చెప్పిన ప్రభు ఆయనను గురించి ఇక్కడ చక్కటి వాక్యం రాయబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. కుమారుడు మిమ్మల్ని విడిపించిన ఎడల, విమోచించిన ఎడల, లేదా ఆయన మిమ్మల్ని రక్షించిన ఎడల మీరు నిజముగానే స్వతంత్రులు. ఈరోజు నీ మాటలు విన్న ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను విడిపించేవారు ఎవరు లేరు అని ధైర్యము లేక తలదించుకున్నావా? సమాజంలో తలదించుకొని బ్రతుకుతున్నావా? సిగ్గుతో తలవంపులు కార్యక్రమాలు జరిగాయని చెప్పి తలదించుకున్నావా? నిన్ను విమోచించేవాడైనటువంటి ప్రభు, నీ విమోచకుడైన ప్రభు, నిన్ను విడిపించేవాడైనటువంటి ప్రభు చెప్తున్న మాట నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే, ఈ సందర్భంలో, ఈ సమయంలో కుమారుడు నిన్ను విడిపించిన ఎడల, కుమారుడు నిన్ను విమోచించిన ఎడల నీవు నిజముగానే స్వతంత్రుడివి, స్వతంత్రురాలివి. ఆ కుమారుడైన యేసయ్య నిన్ను విడిపించాలి, విమోచించాలంటే మరి ఒక మాటను మనం గమనిస్తాం ఇక్కడ. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యం, సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మనకి విడుదల కావాలి అంటే నీవు సత్యాన్ని గ్రహించాలి. ఏమిటా సత్యం అనంటే, సత్యమై ఉన్న యేసయ్యని నువ్వు గ్రహించాలి. తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసయ్య నిన్ను స్వతంత్రునిగా విడిపించి రక్షించులాగిన ఆయనను నువ్వు గ్రహించాలి. ఏ గ్రహింపు నీకు కావాలి ఈ సమయంలో అనంటే, యేసుక్రీస్తును గురించిన గ్రహింపు. ఆయన తానే నిన్ను విడిపించగలడని, నీ ప్రతి పరిస్థితుల నుంచి ఆయనే నిన్ను విడిపించగలడని గ్రహిస్తే నువ్వు స్వతంత్రుడు అవుతావు, స్వతంత్రురాలి అవుతావు, విడిపించబడగలుగుతావు, రక్షింపబడగలుగుతావు. యేసయ్య ద్వారానే రక్షణ, యేసయ్య ద్వారానే విడుదల. పాపము నుంచి, శాపం నుంచి, రోగం నుంచి, మరి దేని నుంచి అయినా సరే విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే.
యేసయ్య ద్వారానే విమోచన. నీవు నిజమైన విడుదల, నీవు నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని, రక్షణను అనుభవించాలి అని అంటే కనుక రక్షకుడైనటువంటి యేసయ్యను గురించిన గ్రహింపు, ఆయనని నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయనను నిజ దేవునిగా నీవు అంగీకరించినట్లయితే ఈ రక్షణ కలుగుతుంది అనేటటువంటి గ్రహింపు నీకు కలిగినట్లయితే కనుక ఆయన నిన్ను విడిపిస్తారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, మిమ్మల్ని విడిపించని ఎడల మీరు నిజముగానే స్వతంత్రులు. ఈ రోజున దేశం, దేశ ప్రజలు, నీవు, నీ కుటుంబం స్వతంత్రాన్ని అనుభవించాల్సినటువంటి సమయం. అలా మన స్వతంత్రతను అనుభవించాలి అంటే, విడుదలను అనుభవించాలి అంటే కనుక యేసయ్య మనల్ని విడిపించగలరని, ఆయన రక్షించగలరని మనం గ్రహింపగలగాలి. ఆ గ్రహింపు నీకు కావాలి. ఆయన నిన్ను విడిపించబోతున్నారు. ఆయన నిన్ను స్వతంత్రునిగా మార్చబోతున్నారు. నీవు ఆయన నిన్ను రక్షించగలరు, విడిపించగలరు అని చెప్పనని, స్వతంత్రులుగా చేయగలరని ఆయనను గురించిన గ్రహింపులోనికి నీవు వచ్చినప్పుడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో మరి ఒక వాక్యాన్ని మనం చూస్తాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వారికి భయపడకు, నీవు దానికి భయపడకు, దేనికి భయపడకు. ఎందుకని అనంటే నిన్ను విడిపించడానికి స్వయాన నేనే నీకు తోడై ఉన్నాను అని చెప్పని ప్రభు చెప్తున్నారు. నీకు ఎవరి తోడు లేదని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని బాధపడుతున్నావా? లేకపోతే ఒంటరితనాన్ని బట్టి, ఎవరు లేని ఆ యొక్క అనుభవాలను బట్టి భయపడుతున్నావా? భయపడవలసిన పని లేదు. ఎందుకని అనంటే నిన్ను విడిపించుటకు ప్రభు నీకు తోడై ఉన్నారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. పరిస్థితులు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూనే ఉన్నాయి. ఒకటే భయం ప్రజలకి. ఇండ్లలో కూర్చున్న వారికి బయటికి రావాలన్నా, బయట తిరగాలన్నా, ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలన్నా బయట పరిస్థితి క్షేమకరంగా ఉన్నట్లుగా కనిపించట్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసాన్ని కోల్పోబాకు. ఆయన నీకు తోడుగా ఉన్నారు నిన్ను విడిపించడానికి. యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడినప్పుడు ఆ దినాల్లో శిష్యులందరూ ఒక దగ్గర చేరి గదిలో కూర్చొని తలుపులు వేసేసుకున్నారు. అయ్యో ఇక మా పరిస్థితి ఏంటి? అయ్యో ఇక మేమేమైపోవాలి? మా బోధకుడు సిలువ వేయబడి సమాధి చేయబడ్డారు, మేము ఒంటరిలం అయిపోయాం, బోధ ఆగిపోయింది, సేవ ఆగిపోయింది అని చెప్పారని కలవరపడిపోయారు. వాళ్ళు అలా కలవరపడి బెంబేలు ఎత్తిపోయి భయపడుతున్నటువంటి ఆ సమయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు మూయబడిన తలుపులు మూయబడినట్లుగా ఉండగానే వారి మధ్యలోనికి వచ్చినట్లుగా వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. వారు భయపడుతున్నారు కనుక వారిని ధైర్యపరచడానికి యేసయ్య వారి మధ్యలోనికి వచ్చారు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన ప్రభు ఈ కరోనా కాలంలో ఇలాంటి పరిస్థితుల మధ్యలో నీకు తోడుగా లేరని, ఆరాధనలు ఆగిపోయాయని, ప్రార్థనలు ఆలకించట్లేదేమో, ప్రార్థనలకి జవాబు రాదేమో, ఏమిటి పరిస్థితులు అని చెప్పి నువ్వు భయపడుతున్నావా? భయపడకు. ఆయన నీతోనే ఉన్నారు నిన్ను విడిపించడానికి. ఆయన మన దేశంతో కూడా ఉన్నారు. ఈ మాసంలో మన దేశానికి ఒక గొప్ప విడుదల ఈ కరోనా నుంచి యేసు నామములో కలగబోతా ఉంది. మన దేశంలోనే ప్రభు ఉన్నారు. మన దేశాన్ని కరోనా నుంచి ప్రభు విడిపించునుగాక. ఈ కరోనా విషయంలో ఒక ధైర్యాన్ని ప్రభు కలగజేయునుగాక. నీకు, నీ కుటుంబానికి ఆయన ధైర్యాన్ని ఇవ్వటం కొరకు, నేను విడిపించడానికి నేనున్నానని చెప్పడం కొరకు ఆయన నీ కుటుంబంలోనే, నీ ఎదుటే, నీ ప్రక్కనే నిలిచి ఉన్నారన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఈ సమయంలో జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకో. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వాక్యంలో మరి ఒక వాక్యాన్ని మనం గమనిస్తాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా
నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీని ప్రభు చూచి రమ్మని పిలిచి అమ్మా అని చెప్పి ప్రేమతో, ఆయన ఎవ్వరూ పిలవని పిలుపుతో పిలిచి, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమెతో చెప్పారు. ఆమె వెనువెంటనే ఆమె బలహీనత నుంచి విడుదల పొందినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు మనల్ని అంత చక్కగా చూడగలరు? అసలు ఆయన చూడగలిగిన కన్నులతో, ఆయన రమ్మని ప్రేమతో పిలిచినట్లుగా, ఆయన దయగలిగిన కనుసైగలతో చూసినట్లుగా, ఆయన కనుసైగలతోనే మనకి ధైర్యాన్ని కలగచేసినట్లుగా, ఆయన రమ్మని మనలను ఉన్నతమైన పిలుపుతో పిలిచినట్లుగా, అమ్మా అని చెప్పి ఎవరు పిలవలేని పిలుపుతో ఆయన పిలిచినట్లుగా ఎవరు మనల్ని పిలవగలరు? ఎవరు మనల్ని అక్కున చేర్చుకోగలరు? ఎవరు చేర్చుకోలేరు. ఈ లోకంలో చక్కగా చూడగలిగిన వారు ప్రభు. నిన్ను చూస్తున్నారు ఆయన ఈ సమయంలో, నీ కుటుంబాన్ని చూస్తున్నారు ఆయన ఈ సమయంలో. నీ అవసరతల్ని అంత మాత్రమే కాదు, నీ బలహీనతలను ఆయన చూస్తున్నారు. ఏ బలహీనతలో నువ్వు కూర్చొని, ఏ బలహీనతలో నువ్వు పడిపోయి, ఏ బలహీనతను నువ్వు కలిగి బలము పొందుకోలేక ఈ మాటలు వింటున్నావు, ధైర్యం తెచ్చుకో సహోదరుడా, సహోదరి. నిన్ను బలపరచు యేసునందు, క్రీస్తునందు నువ్వు సమస్తాన్ని చేయగలగబోతా ఉన్నావు. ఆ మాట చెప్పి ఈ సమయంలో దావీదులాగా నువ్వు చెప్పగలవా? యెహోవాయే నా బలము అని. బలహీనతలో ఉన్నావా? ఆ మాట చెప్పు ధైర్యంతో, యెహోవాయే నా బలము అని. ఎందుకని అంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన విమోచకుడు. నిన్ను విడిపించి నిన్ను బలపరుస్తాడు, నీ బలహీనతల నుంచి విడిపించి. ఏ బలహీనతల్లో నీవున్నావు? ఏ రోగాలలో నీవున్నావు? దీర్ఘకాలిక బలహీనతల, శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత, ఏ రోగం, అది ఏ వ్యాధి అయినా సరే ఆయన నిన్ను పిలుస్తున్నారు. నిన్ను చూచి ప్రేమతో పలకరించి ఆయన నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఒక చక్కటి సమాచారం కూడా చెప్తున్నారు. యేసు నామములో మన భారతదేశానికి ఈ కరోనా నుంచి విడుదల కలుగునుగాక. మన దేశాన్ని ఆయన చూస్తున్నారు అగ్ని నేత్రములు కలిగిన వాడై. ఆయన కన్నులకు రహస్యమైనది ఏదీ లేదు. ఈరోజున అనేకులు దేవుడు ఉన్నాడా, దేవుడు అనేవాడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది, దేవుడు చూస్తున్నాడా అని చెప్పనని నిష్ఠూరంగా నిట్టూర్పులు విడిచి మాట్లాడుతున్నట్లుగా మనకు తెలిసిన విషయమే. దేవుడు ఉన్నాడు, ఆయన పేరు సజీవుడైన యేసు. ఆయన మన భారతదేశాన్ని, ఇతర దేశాలను కూడా ఆయన చూస్తున్నారు. ఒక గొప్ప అద్భుతం యేసు నామములో జరగబోతుంది. ప్రేమతో ఆయన మన దేశాన్ని చూస్తున్నారు. ప్రేమతో ప్రజలను ఆయన రమ్మని పిలుస్తున్నారు. దినమెల్లా లోబడనొల్లని వారి కొరకు ఆయన చేతులు చాపి పిలుస్తున్నారు. సిలువలో ఆయన ఇంకా చేతులు చాపి పిలుస్తూనే ఉన్నారు ప్రేమతో ఆయన దగ్గరికి రమ్మని. ఆయన దగ్గరికి వస్తే, ఆయన పిలుపుకి మనం లోబడితే, ఆ ఉన్నతమైన పిలుపు, ఆ మహిమ కలిగిన పిలుపు, రక్షణ కొరకైనటువంటి పిలుపు, స్వస్థత కొరకైన పిలుపు, విడుదల కొరకు, విమోచన కొరకైనటువంటి పిలుపు నువ్వు ఆలకించి ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన చెంతకి, ఆయన సన్నిధికి నువ్వు చేరగలిగితే, ఆయన నీవు చేరుకోగలిగితే, ఆయన దగ్గరికి వెళ్ళగానే నీలో నుంచి బలహీనత వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభు చెప్తారు, మీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందేవారు. అయ్యో ఈ బలహీనత, అమ్మో ఈ బలహీనత, నాయనో అమ్మో ఈ బలహీనత అని చెప్పారని నువ్వేం కంగారు పడద్దు. ప్రభు చెప్తున్నారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక.
దేశానికే బలహీనత నుంచి విడుదల కలిగినటువంటి ఈ చక్కటి ధైర్యాన్ని ఇచ్చే సందర్భం ఎంత సంతోషంగా ఉందో నాకు ఈ సమయంలో. ప్రార్థనలో ప్రతి దినం మనం కన్నీరు విడుస్తున్నాం మన దేశం కొరకు. యావత్ ప్రపంచమందు అంతటా మృతుల సంఖ్యను మనం గమనించినట్లయితే లక్షల్లో దాటిపోతున్నాయి. మన దేశంలో మనం చూస్తే వేల సంఖ్యను దాటిపోయాయి, వందలు దాటిపోయాయి. ఈ సమయంలో ప్రభు మన దేశాన్ని చూసి రమ్మని పిలిచి నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నా అని చెప్పి ఒక సేవకునిగా, తన సేవకునిగా, దేవుని ప్రతినిధిగా ప్రభు నాలో నుంచి ఈ చక్కటి శుభప్రదమైన నిరీక్షణని, ధైర్యాన్ని కలగచేసేటటువంటి మాట ప్రభు తెలియచేస్తున్నారు. నీ బలహీనతల నుంచి, నీ వ్యాధుల నుంచి నిన్ను విడిపించేవారు ఆయన ఒక్కడే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకని అనంటే ఆయన పొందిన గాయముల చేత మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి, దేశ ప్రజలకి గొప్ప స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ఎందుకని అనంటే యెషయా ప్రవచన గ్రంథంలో 58వ అధ్యాయం 6వ వాక్యంలో మనం వాక్యాన్ని గమనించవచ్చు. ఏమని అనంటే బాధింపబడిన వారిని ఆయన విడిపించువాడు అని. బాధింపబడుతున్నారా బలహీనతల వలన? ప్రభు చెప్తున్నారు, ఈ మాటలు వింటున్నప్పుడే నీ శరీరంలో, దేశంలో, నీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక. ఆమేన్. ప్రభువుకు సాక్షులుగా నిలబడండి. దేవుణ్ణి కృతజ్ఞతతో చేతులెత్తి ఆరాధించండి. మనసారా ప్రభువుని స్తుతించండి. నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందిన ఆ సందర్భాన్ని బట్టి. కీర్తనలు 50వ కీర్తన 15వ వాక్యంలో మనం మరి ఒక వాక్యాన్ని గమనించవచ్చు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. ఆపత్కాలము నుంచి ఆయన మనల్ని విడిపించువాడు. మనకు తెలిసిన ఎండాకాలం, చలికాలం, వానాకాలం, పోయే కాలం, రాహుకాలం, ఏ కాలాలు. కానీ బైబిల్లో ప్రభు అంటున్నారు, ఆపత్కాలమున, ఆపద నీకు సమీపించినప్పుడు ఆపత్కాలములన్నిటిలో ఆయన నిన్ను విడిపించే అక్షయుడు. ఆయనకి స్తోత్రం కలుగునుగాక. ఆపత్కాలంలో మనం ఆయనకు మొరపెడితే ఆయన మనల్ని విడిపిస్తారు, ఆయన మహిమ పొందుతారు మన ద్వారా. నీ ఆపత్కాలములు ఎన్నైనా, ఏవైనా, నువ్వు ఏ ఆపత్కాలంలో నీవున్నా ఈ సమయంలో మొరపెడతావా సహోదరి, సహోదరుడా? చాలామంది ఈ రోజున లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో, వందలు, పదుల సంఖ్యలో మరణాలు చూస్తా ఉన్నా కానీ మొరపెట్టలేని వారిగానే ఉన్నారు. కుటుంబంలో కొన్ని పరిస్థితులు వాళ్ళు గమనించినా కానీ ప్రార్థన చేయడానికి కొంతమందికి మనస్సు రావట్లా. సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నన్ను భారం తెచ్చుకుంటావా? ఈ సమయంలో నన్ను భారం పోసుకుంటావా ప్రార్థన చేయటానికి? ఎందుకని అంటే ఈ ఆపత్కాలంలో నువ్వు మొరపెడితేనే ఆయన నీకు ఉత్తరమిచ్చి నిన్ను విడిపించి నీ ద్వారా మహిమ పొందుతారు ఆయన. నీవున్న ఆపత్కాలాన్ని బట్టి దేవునికి మొరపెడతావా? ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన పని లేదు, పరిగెత్తవలసిన పని లేదు. ప్రభువుకు మొరపెడితే ఆయన నిన్ను విడిపిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఇబ్బంది, కొలిమిలో, ఐగుప్తి అనేటటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు నిర్గమాకాండలో ప్రభు చెప్తారు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను నేను విని వారిని విడిపించడం కొరకు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పి. ఆయన మనలను విడిపించడం కొరకు, నిన్ను విడిపించడం కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడు. నీ వద్దకు నడిచి వచ్చే దేవుడు, నీ వద్దకు వచ్చే దేవుడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు. నీ విడుదల సమీపించినదని చెప్పిన ప్రభు, నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు మొరపెడితే ఇశ్రాయేలు ప్రజలు ఎలా విడిపించారో అలా నిన్ను విడిపించి ఆయన మహిమ తెచ్చుకుంటారనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ సమయంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా గమనిద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి రాజ్య నివాసులనుగా చేసిను. ఇక్కడ మరి ఒక వాక్యాన్ని మనం గమనించవచ్చు. అధికారం నుంచి, ఏ అధికారం అండి? అంధకార సంబంధమైన అధికారం, చీకటి అనే అధికారం.
చేతబడి శక్తులు అనేటటువంటి అధికారం, దయ్యాల అధికారం కొన్ని కుటుంబాలని, కొంతమంది వ్యక్తుల్ని ఈ రోజున దయ్యాలు పీడిస్తూ ఉన్నాయి. కొంతమందిని దయ్యాలు పీడిస్తూ, బాధిస్తూ, శోధిస్తూ ఉన్నాయి. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అంధకార సంబంధమైన అధికారములో నుంచి ఆయన మనలను విడిపించడం మాత్రమే కాదండి, ఆయన రాజ్య నివాసులనుగా చేస్తాడు. ఎంత విచిత్రంగా ఉంది ఈ వాక్యం. చీకటి సంబంధుల్ని, దయ్యాల అధికారంలో ఉన్నవారిని, దయ్యాల చేత పీడింపబడిన వారిని, దురాత్మల చేత పీడింపబడిన వారిని ఆయన విడిపించి వెలుగు సంబంధమైన, ప్రకాశమానమైన ఆయన రాజ్య నివాసులనుగా ఇక్కడ గమనిస్తాం. నీ విడుదల సమీపించి ఉన్నది అని చెప్పినటువంటి ప్రభు, సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, సత్యమై ఉన్న యేసయ్యను గురించిన గ్రహింపు, సత్యాన్ని గురించిన గ్రహింపు చాలామందికి ఉండదండి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మేయటం, ఏది పడితే దానికి చెవినివ్వటం. అందుకే వాళ్ళు స్వతంత్రులు అవ్వలేకపోతున్నారు, వారు విడుదలని అనుభవించలేకపోతున్నారు. సత్యమేదో, అసత్యమేదో, వాస్తవమేదో, ఆ వాస్తవం ఏదో గ్రహింపగలిగినటువంటి ఆ శక్తిని దేవుడు నీకు ఇచ్చారు కనుక సత్యాన్ని గ్రహించగలగాలి. నీవు గుడ్డిగా దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు. అలా నమ్మితే కనుక విడుదలను మనం అనుభవించలేం, ఇరుకులో పడిపోతాం. ఆ సత్యాన్ని గ్రహించే ఆత్మ కూడా దేవునిది. అలాంటి గొప్ప వరాన్ని సొంతం చేసుకో. సొదొమ గొమొర్రాల గురించిన మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు అలాగ చేశారో లేదో నేను వెళ్ళి దాన్ని పరీక్షించి తెలుసుకొని నిర్ధారణ చేసుకుంటానని చెప్పి ఆయన దేవుడు స్పందించినట్లు ఆదికాండంలో మనం గమనించవచ్చు. దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మబాకండి. సత్యమేదో అసత్యమేదో గ్రహించండి. ఆ గ్రహించే ఆత్మ దేవునికి సంబంధించినది. ఆ ఆత్మను పొందుకుందాం. సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యమై ఉన్నటువంటి యేసయ్య మనల్ని విడుదల చేస్తారు, విడిపిస్తారు, విమోచిస్తారు. అలాగే మన బలహీనతల నుంచి విడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నారు. మనం భయపడుతున్నటువంటి భయాల నుంచి విడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉన్నారు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడై ఉన్నారు. నీవున్న ఆపత్కాలంలో నుంచి నువ్వు మొరపెడితే నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడై ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ కొద్ది మాటలో ప్రభు మీ వినికిడిలోనూ మీ వీక్షణలోనూ ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడైన యేసయ్య, మమ్మల్ని విడిపించ శక్తి కలిగిన వాడా, నీ ఒక్కడవే మమ్మల్ని విడిపించగలవు తండ్రి. మీరొక్కరే మా దేశాన్ని, మా ఆత్మీయులను, మా చుట్టూ ఉన్న ప్రజలను విడిపించగలరు ప్రభువా. ఆపత్కాలంలో ఉన్న ప్రజలను మమ్మల్ని విడిపించగలిగిన వారు గనక మీకు మొరపెడుతున్నాం ప్రభువా. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా చుట్టూ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను విడిపించండి ప్రభువా. దేశానికి ఉన్న ఆపత్కాలాన్ని బట్టి మా చుట్టూ ఉన్న ప్రజలు ఆపత్కాలంలో ఉన్నారు నాయన. యేసయ్యా, మా దేశ ప్రజలను విడిపించండి బాబు. మేము మిమ్మల్ని మహిమపరుస్తాము నాయన. మేము మీకు మహిమను ఆపాదిస్తాము తండ్రి. మేము మీకు మహిమను కలగజేస్తామయ్యా. మీకు మహిమ కలుగులాగున ఈ భయంకరమైన
ఉన్నటువంటి ప్రభావాన్ని అనుభవించాలి. సంఖ్యలో వందనములు, స్తోత్రాలు.